వయసా తొందరపడకే పారుపల్లి అజయ్ కుమార్ రాశారండి. ఇది ఈనాడు బుక్లో వచ్చింది ఈ వారమే. మీరందరూ చదివే ఉంటారు, కొంతమంది చదవని వాళ్ళ కోసం వినిపిస్తాను, వినండి. హ్యాపీ డేస్ సినిమా చూసావా అడిగాడు అభిజిత్. లేదు అన్నట్లు తల ఊపింది బిందు. బేబీ ప్రేమిస్తే కొత్త బంగారు లోకం, ఇలా మన టీనేజ్ వాళ్ళ కోసం తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. నువ్వు ఇవేవీ చూసి ఉండవు, అందుకే నీ బుర్ర మాడిపోయిన ట్యూబ్లైట్లా ఉంది. ఒక మంచి లవ్ స్టోరీ క్లైమాక్స్లో ఉంది. మార్నింగ్ షోకు పోదాం అన్నాడు అభిజిత్. అమ్మో, కాలేజీ మానేసి సినిమాకా? ఇంట్లో తెలిస్తే బాగోదు భయంగా అనింది బిందు. ఇంట్లో ఎందుకు చెప్పాలి? 11 గంటలకు వెళ్తే 2 గంటలకల్లా కాలేజీకి వచ్చేయచ్చు. మంచి సినిమా, ప్రేమ గురించి చాలా బాగా చూపించారని అంటున్నారు. ప్లీజ్ పోదాం అంటూ బిందును బలవంతాన ఒప్పించి బైక్ మీద సినిమాకు తీసుకువెళ్ళాడు అభిజిత్. సినిమా నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఎలా ఉంది సినిమా అని అడిగాడు అభిజిత్. బాగుంది, కానీ మరి అంత చిన్న వయసులో ప్రేమించుకుంటారా అమాయకంగా అడిగింది బిందు. పుట్టిన క్షణం నుంచి ప్రేమ మొదలైనట్లు సినిమా చూపించిన సినిమాలు కూడా ఉన్నాయి. దేవదాసు, మల్లీశ్వరి, మనసంతా నువ్వే సినిమాల్లో చిన్నతనంలో మొదలైన స్నేహం పెద్దయ్యాక ప్రేమగా మారడం చూపించారు. వాళ్ళ ప్రేమ వయసుతో పాటే పెరుగుతూ ఉంటుంది అన్నాడు అభిజిత్. అవునా అంది బిందు. నీకు చాలా విషయాలు తెలిసే, అసలు నీకు ప్రేమ గురించి ఎలా తెలుసు, ఎవరు చెప్పారు అనింది బిందు. ప్రేమ గురించి మాట్లాడాలంటే, ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ప్రేమలో పడితేనే సాధ్యం అన్నాడు అభిజిత్. బైక్ కాలేజీ ముందు ఆగింది. అంటే నువ్వు ప్రేమలో పడ్డావా? ఎవరితో? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది బిందు. ఇంకెవరితో, నీతోనే ప్రేమలో పడింది, నీతోనే కూల్గా చెప్పాడు అభిజిత్. నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగానా? బిందు నును సిగ్గుతో చూసింది. ఆ సిగ్గు ఆమె అందమైన ముఖానికి మరింత వెలుగునిచ్చింది. బిందు కళ్ళు ఆనందంతో విచ్చుకున్నాయి. నీ వాలు చూపుల వలన నేను ఎప్పుడో బందీనైపోయాను. నీ ప్రేమ పాశంలో చిక్కుకొని పోయి నీ అనుగ్రహం కోసం అలమటిస్తున్నాను. ఐ లవ్ యూ డియర్. ఆమె ముఖంలోకి పరవశంగా చూస్తూ అన్నాడు అభిజిత్. ముఖం ఎర్రబడగా పరుగు పరుగున కాలేజీ లోపలికి వెళ్ళింది బిందు. ప్రేమలో పడిన 2 టీనేజర్లు పెద్దలు మందలించారన్న కోపంతో చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వార్తను చదివి పేపర్ను విసురుగా పక్కన పడేసింది అనుపమ. రకరకాల ఆలోచనలు ఆమె మనసులో పరిభ్రమిస్తున్నాయి. టీనేజ్ ప్రేమలు ఇటీవల కాలంలో ఎక్కువైపోతున్నాయి. సినిమాల ప్రభావమో, స్మార్ట్ ఫోన్ల ప్రభావమో, సోషల్ మీడియా ప్రభావమో కానీ యుక్త వయస్సులో ఉన్న పిల్లలు లైంగిక ఆకర్షణకు లోనై అదే ప్రేమ అని ఊహించుకుంటూ చదువును, భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. తెలిసి తెలియని వయస్సులో విరిసి విరియని ప్రేమలకు లొంగిపోయి తల్లిదండ్రులకు కూడా లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోతున్నారు. ఆకర్షణకు, ప్రేమకు మధ్య వ్యత్యాసం తెలియని వయసులో మైనర్లు కొంత గందరగోళానికి గురవుతూ తల్లిదండ్రులకు, సమాజానికి సమస్యగా మారుతున్నారు. పార్కుల వెంట, పబ్బుల వెంట తిరగడం, అర్ధరాత్రి దాకా సెల్ చాటింగులు చేయడం యువతలో రాను రాను ఎక్కువైపోతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫారాలు టీనేజ్ పిల్లలపైన దుష్ప్రభావం చూపుతున్నాయనేందుకు ఎన్నో సంఘటనలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. టీనేజ్ పిల్లలు చెడు సావాసాలు, స్నేహాలు అలవాటు చేసుకొని నేరాల బాటలో అడుగు పెడుతున్నారు. కౌమార దశలో పిల్లల ప్రవర్తన పైన తల్లిదండ్రులు కన్నేసి ఉంచకపోతే దారి తప్పి మరింత దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది మైనర్లు ప్రేమ అనే ఆకర్షణకు గురై ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నారు. కన్నవాళ్ల ఆవేదనను కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి ఘటనలు తరచుగా ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. పలు పోలీస్ స్టేషన్లలో పరిధిలో ఇటీవల టీనేజర్లు మిస్సింగ్ కేసులు పెరుగుతున్నాయి అని పోలీస్ శాఖ కూడా చెబుతుంది. ఆందోళన నుండి బయటపడి భారంగా నిట్టూర్పుచ్చుతూ టైం చూసింది అనుపమ. సాయంత్రం 6 కావస్తుంది. బిందు కాలేజ్ నుంచి ఇంకా రాలేదు. ఈ మధ్య బిందు ప్రవర్తనలో కొద్దిగా తేడా కనిపిస్తోంది. విషయం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటుండగా ఏదో పాటను హమ్మింగ్ చేస్తూ బిందు వచ్చింది. తల్లిని కళ్ళతోనే పలకరించి తన గదిలోకి వెళ్తుంటే బిందు ఇలారా అని పిలిచింది అనుపమ. ఏంటి మమ్మీ
వచ్చి సోఫాలో కూర్చుంది బిందు. 401 ఫ్లాట్లో శ్రీలత తెలుసు కదా, నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది అనింది అనుపమ. బిందు అదిరిపడుతూ ఎందుకు మమ్మీ అని అడిగింది. ఇంజనీరింగ్ కాలేజీలో ఎవరితోనో ప్రేమలో పడిందట. ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోను అన్నాడట. ఆవేశంతో ఇంటికి వచ్చి ఆ పిచ్చి పని చేసింది. సమయానికి వాళ్ళ అమ్మ చూడడంతో హాస్పిటల్ తీసుకెళ్ళింది అనింది అనుపమ. అవునా పాపం, శ్రీలతకు ఏం కాకూడదు అమ్మ, నాతో స్నేహంగానే ఉంటుంది కానీ నాతో ఈ విషయాలు ఎప్పుడూ చెప్పలేదు విచారం వ్యక్తం చేస్తూ అంది బిందు. మీ ఇద్దరి మధ్య వయసు గ్యాప్ ఉంది కదా, నువ్వు చిన్నపిల్లవన్నట్లు నీతో షేర్ చేసుకోలేదనుకుంటా. ఆ విషయం విన్న దగ్గర నుంచి నాకు నీ గురించి బెంగ ఎక్కువైంది. ఈ మధ్య నువ్వు నాతో మీ నాన్నతో మాట్లాడడం బాగా తగ్గించేశావు. చదువు అని కుంటి సాకులు చెప్పవద్దు. పొద్దస్తమానం ఫోన్ కాల్లో చాటింగు చేస్తున్నావు. కాలేజీ నుంచి లేటుగా వస్తున్నావు. మా నుండి ఏదో దాస్తున్నావు. ఎవరితో అయినా ప్రేమలో పడ్డావా? కూతురి కళ్ళలోకి చూస్తూ సూటిగా అడిగింది అనుపమ. మమ్మీ అది తడబడింది బిందు. విషయం అర్థమైంది అనుపమకు. చెప్పు, ఎవరతను అని అడిగింది అనుపమ. అభిజిత్ అని కొత్తగా కాలేజీలో చేరాడు. నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు అని కొద్దిగా సిగ్గుపడుతూ చెప్పింది బిందు. 16 సంవత్సరాలు కూడా దాటిని కూతురు వంక పరీక్షగా చూసింది అనుపమ. అభిజిత్ గురించి వివరాలు అడిగింది. తల్లి కోప్పడకుండా అడుగుతుంటే బిందుకు ధైర్యం వచ్చింది. అన్ని విషయాలు దాపరికం లేకుండా చెప్పింది. మమ్మీ, మేము చూసిన సినిమాలు 10వ తరగతి చదువుతున్న హీరో హీరోయిన్లు ప్రేమలో పడతారు. అమ్మా నాన్నలు ఒప్పుకోకపోతే ఇద్దరు అందరితో తెగతెంపులు చేసుకుని చేయి ఇంట్లోంచి వెళ్ళిపోతారు. భలే ఉంది తెలుసా, పారవస్యంతో అంది బిందు. ఎక్కడికి వెళ్ళారు? అనుపమ అడిగింది. ఏమో, అలా ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ తూర్పు దిక్కుగా వెళ్ళిపోతుంటే ప్రేమ గెలిచింది అని సినిమా ఎండ్ అయిపోతుంది. తల్లి ముఖంలోకి చూస్తూ అమాయకంగా అంది బిందు. పాలుగారేలా ఉన్న కూతురి లేత ముఖాన్ని చూసి ఒక్క క్షణం అల్లాడిపోయింది అనుపమ. మనసులో ఏదో తెలియని బాధ కదలాడింది. ఒక నిమిషంలో తేరుకొని, ప్రేమించుకున్నారు ఓకే, పెద్దలు కాదన్నారని ఇంటి నుంచి వెళ్ళిపోయారన్నావు. వాళ్ళు ఎంత దూరం అలా నడుచుకుంటూ వెళ్తారు? కాళ్ళు నొప్పి పుట్టవా? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? తర్వాత వాళ్ళు ఎలా బ్రతికారు? వాళ్ళకి ఆకలైతే అన్నం ఎవరు పెడతారు? నిద్ర వస్తే ఎక్కడ పడుకుంటారు? వేసుకోవడానికి బట్టలు ఎవరిస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ రాత్రంతా ఆలోచించి రేపు నాకు జవాబు చెప్పు. సినిమాలో బయటికి వెళ్ళడం వరకే చూపిస్తారు, కానీ నిజ జీవితంలో అలా కాదు కదా. బయటికి వచ్చాక వాళ్ళు కూడా బతకాలి కదా. ఆ బతుకు ఎలా ఉంటుందో బాగా ఆలోచించు సీరియస్గా అని లేచి కిచెన్లోకి వెళ్ళింది అనుపమ. వెళ్తున్న తల్లిని అర్థం కాని పజిల్ని చూసినట్టు చూసింది బిందు. ఉదయం బిందు కాలేజీకి వెళ్తుంటే, బిందు, సాయంత్రం నీ బాయ్ ఫ్రెండ్ని తీసుకురా, ఒకసారి చూస్తాను అని చెప్పింది అనుపమ. నిన్ను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని తల్లి అడగనందుకు సంతోషించి సరే అమ్మా అని కాలేజీకి బయలుదేరింది. సాయంత్రం బిందు వెంట వచ్చిన అభిజిత్తుని చూసింది అనుపమ. మీసాలు కూడా సరిగ్గా రాలేదు. ఆ ముఖంలో లేతదనం తగ్గలేదు. అప్పుడే ప్రేమ కావాల్సి వచ్చింది అనుకునింది మనసులో. పరిచయాలు అయ్యాక, బిందుని ప్రేమిస్తున్నావటగా, మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? మీ ఇంట్లో చెప్పావా మీ ప్రేమ సంగతి? డైరెక్ట్గా రంగంలోకి దిగింది అనుపమ. అభిజిత్ తెల్లబోతూ చూశాడు. అంటే పెళ్ళి అని నసుకుతూ ఆగిపోయాడు. మీ ఇంట్లో ఒప్పుకోకపోయినా బిందుని పెళ్లి చేసుకుంటావా? మీ ఇంట్లో ఉండడానికి వీలు లేదంటే పెళ్ళి అయ్యాక మీ ఇద్దరు ఎక్కడ ఉంటారు? ఎలా బతుకుతారు? ఉండడానికి ఇంకో ఇల్లు, తినడానికి తిండి కావాలి కదా. వాటికి డబ్బులు ఎలా సంపాదిస్తావు? నీకేమైనా పనులు వచ్చా? నిన్ను చూస్తుంటే కష్టపడి పనిచేసేవాళ్ళలా లేవు. పోనీ ఆటో డ్రైవ్ చేయడమైనా వచ్చా? బిందుకు టీ కలపడం కూడా రాదు. నీకు వంట చేయడం వచ్చా? నువ్వు బిందుని పెళ్లి చేసుకుంటానంటే నేనైతే ఏ అభ్యంతరం చెప్పను. మా వారిని కూడా ఒప్పిస్తాను, సరేనా అంటూ అనుపమ గడగడ మాట్లాడుతుంటే అభిజిత్ తెల్లముఖం వేశాడు. చిన్నబుచ్చుకొని ఉండిపోయాడు. అభిజిత్, మాట్లాడువేం?
ఆంటీ ఇప్పుడే పెళ్ళి అంటే ఇంట్లో తిడతారు, కొడతారు కూడా. అయినా ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకోకూడదని చట్టాలు చెబుతున్నాయి కదా. కొద్దిగా భయంగానే అన్నాడు. ఓహో, లేత వయసులో పెళ్లి చేసుకోకూడదని చట్టం చెబుతుంది, బాగుంది, చాలా బాగుంది. మరి లేత వయసులో ప్రేమించుకోవచ్చని ఏ చట్టం చెబుతుంది? సొంతంగా పైసా సంపాదించడం చేత కాదు కానీ మీకు ప్రేమలు కావాల్సి వచ్చాయా? కోపంగా అంది అనుపమ. మళ్ళీ తనే కాస్త తమాయించుకొని, ప్రేమలో పడడం అనేది ఏ వయసులో అయినా తీవ్రమైన భావోద్వేగ అనుభవం. కానీ బతకడానికి ప్రేమ మాత్రమే సరిపోదు, సంపాదన కావాలి. పైత్యపు సినిమాలు, సోషల్ మీడియా పిచ్చిలో పడి బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. మీది ప్రేమ కాదు, దోమ కాదు, టీనేజ్ ఆకర్షణ మాత్రమే. ఈ వ్యామోహానికి మీరు బలి కావద్దు, మెల్లగా చెప్తున్న ధోరణిలో అంది అనుపమ. ఒక కథ చెప్తాను వినండి. ఇది కథ కాదు, నిజ జీవిత వ్యధ. నా స్నేహితురాలు బంధువుల అమ్మాయి కథ. ఆ అమ్మాయి పేరు లిజీ అనుకుందాం. లిజీ చదువులో ఎప్పుడూ ఫస్ట్గా ఉండేది. 10వ తరగతి జిల్లా ఫస్ట్ వచ్చింది. ఒక పేరు మోసిన కార్పొరేట్ కాలేజీలో చేరింది. అక్కడ క్రిష్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. లిజీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోవడం చూసి చాలా బాధపడ్డాడు క్రిష్. తండ్రి క్యాష్ బ్యాగ్లో ఉండి 20,000 దొంగతనంగా తీసుకొని ఓ స్మార్ట్ ఫోన్ కొని ఇచ్చాడు లిజీకి. ఆ ఫోన్ చూసి ఎంతో సంతోషించింది. లిజీ సంతోషం చూసి క్రిష్ ఆనందించాడు. తల్లిదండ్రులు నిద్రపోయాక రాత్రి 2 గంటల వరకు ఫోన్ చాటింగులు నడిచేవి ఇద్దరి మధ్య. స్మార్ట్ ఫోన్ లైట్ కాంతులతో లిజీ, క్రిష్ల మొహాలు వెలిగిపోతూ ఉండేవి. చాటింగ్లతో ఆగలేదు వాళ్ళిద్దరూ. సెల్ఫీలు, వీడియోలు, స్నాప్చాట్లు, ఒకరి తర్వాత ఒకరు అర్ధనగ్న సెల్ఫీలు, అశ్లీల మెసేజ్లు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. క్రిష్ ఇంట్లో డబ్బులు దొంగతనంగా ఎత్తుకువచ్చి లిజీతో కలిసి పబ్బులు, క్లబ్బులు, పార్కులు, సినిమాలు, హోటల్ రూమ్లు అన్నీ తిరిగాడు. ఇద్దరూ వారి వారి ఇళ్లల్లో తెలియకుండా బాగానే మేనేజ్ చేసేవారు. ఇద్దరూ ప్రేమ మైకంలో తలమునకలుగా మునిగిపోయారు. వారి జీవితంలో ఆనందం, సంతోషం కొద్ది రోజులు మాత్రమే నిలిచింది. లిజీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. 10వ తరగతి జిల్లా ఫస్ట్ వచ్చిన లిజీ ఫెయిల్ అవ్వడం ఏమిటని ఆరా తీశారు. దాంతో లిజీ, క్రిష్ల ప్రేమ వ్యవహారం బయటపడింది. క్రిష్ ఇంట్లో తండ్రి డబ్బులు పోవడం గురించి నిఘా వేసి క్రిష్ని పట్టుకున్నాడు. కొడుకును పట్టుకుని చాలా బాదాడు. అదే సమయంలో క్రిష్ స్నేహితుడి ఫోన్ నుంచి సోషల్ మీడియాలోకి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. అవి లిజీ, క్రిష్ల ప్రేమ వ్యవహారానికి సంబంధించిన అశ్లీల ఫోటోలు. అవి చూసి లిజీ షాక్ అయింది. ఏడ్చి కళ్ళు వాచిపోయాయి. ఆమె తల్లిదండ్రులు అవమానంతో తలదించుకున్నారు. ఇంట్లో ఎవరూ లిజీతో మాట్లాడడం లేదు. ఓ నిశ్శబ్ద వాతావరణం ఆమె చుట్టూ అలముకుంది. కాలేజీ వెక్కిరింపులు, వేధింపులు ఎక్కువయ్యాయి. ఉన్న కొద్దిమంది స్నేహితులు దూరమయ్యారు. లిజీ పరిస్థితులకు బెదిరిపోయి క్రిష్ను దూషించింది. నాకు ఈ పరిస్థితి రావడానికి నువ్వే కారణమని తిట్టి, ఇక నీ ముఖం చూడను అని ముఖం మీదే చెప్పింది. స్నేహితుల ముందు లిజీ తనను అవమానించిందని కసి పెంచుకున్న క్రిష్ ఆ రోజు సాయంత్రము ఇంటికి వెళ్తున్న లిజీ ముఖం మీద యాసిడ్ పోశాడు అంటూ అనుపమ చెప్తుంటే వింటున్న బిందు అమ్మా అని అరిచింది. భయంతో అనుపమ కూతురు ముఖంలోకి చూసింది. సూటిగా బిందు తలదించుకుంది. భయంతో వణికిపోతూ, ఆ తర్వాత ఏమైంది ఆంటీ అని అడిగాడు అభిజిత్ ఆతురతో. ఏముంది, లిజీని హాస్పిటల్లో చేర్చారు. క్రిష్ను పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టారు. లిజీ అందవిహీనమైన ముఖంతో హాస్పిటల్ నుంచి బయటికి వచ్చింది. కానీ క్రిష్ ఇప్పటికీ జైలు గోడల మధ్య నలిగిపోతున్నాడు. స్మార్ట్ ఫోన్లలో వెలిగే కాంతి కన్నా మనసులో వెలిగే మానవత్వం ఎక్కువ అవసరం మనిషికి. మానవత్వపు విలువలను టీనేజ్ ప్రేమలు మసి చేస్తున్నాయి. అభిజిత్ ముఖంలోకి చూస్తూ అంది అనుపమ. ఆ తర్వాత అనుపమ టీనేజ్ ప్రేమల గురించి, వార్తాపత్రికల్లో ఇటీవల కాలంలో జరిగిన సంఘటనల గురించి లోతుగా విశ్లేషిస్తూ చెప్పింది. ఆ సినిమాలు, వెబ్ సిరీస్లు, వాట్సాప్లు, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల వల్ల కలుగుతున్న దుష్పరిమాణాలను
విపులంగా వారికి అర్థమయ్యే రీతిలో బోధించింది. అనుపమ చెప్పిన విషయాలన్నీ ఇద్దరూ శ్రద్ధగా విన్నారు. మీ ఇద్దరూ ముందు చదువుపైన దృష్టి నిలపండి. మంచి చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించుకుని జీవితంలో స్థిరపడండి. మీ ఇద్దరి మధ్య ఇప్పుడున్న ఆకర్షణ ఇప్పటిదాకా నిలిచి ఉంటే అప్పటిదాకా నిలిచి ఉంటే అది ప్రేమగా మారుతుంది. అప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఎవ్వరూ పెద్దగా అభ్యంతరం చెప్పరు. ఒకవేళ చెప్పినా అప్పటికి మీరు మేజర్స్ అవుతారు కాబట్టి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. బాగా చదువుకొని జాబ్స్ తెచ్చుకొని తర్వాత మీ ప్రేమను సఫలం చేసుకోండి చివరగా చెప్పింది అనుపమ. శ్రోతలిద్దరూ బుద్ధిగా సరే అన్నట్లు తల ఊపారు. అనుపమ ఇచ్చిన కాఫీ తాగి బై చెప్పి వెళ్ళిపోయాడు అభిజిత్. బిందు తన గదిలోకి వెళ్ళి పుస్తకం తీసి చదవసాగింది. కొంతకాలం వరకు ఇద్దరిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇద్దరూ తన మాటలను ఎంతవరకు పాటిస్తారో చూడాలి. కాలమే దీనికి సమాధానం చెబుతుంది అని మనసులో అనుకొని గట్టిగా నిట్టూరుస్తూ భర్త కోసం ఎదురు చూడసాగింది అనుపమ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.